ఎవరా మీరంతా ఈ పోలియో పేషెంట్ ని తీసుకొచ్చారు? రే ప్రిన్స్, పోయిన 1వ తేదీ నువ్వు మందు కొట్టి ర్యాలీ కార్లో సర్కస్ చేస్తున్నప్పుడు పట్టుకుంది వీడికి పోలియో. అదే యాక్సిడెంట్. ఓ, అది మీరేనా? అప్పుడప్పుడు నా బండి గురించి ఎంక్వైరీ చేసింది. అయితే ఇప్పుడు నన్ను కొట్టడానికి అంతా వచ్చారా? ఇలా చూడండిరా, పోలీసుల్లో రాజకీయాల్లో నాకున్న పరపతి ఏంటో మీకు తెలీదు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కోపం వచ్చేలా మాట్లాడాడు. గర్ల్స్ బాయ్స్ అందరూ కలిసి వాడి తుక్క దొరకొట్టేలా కొట్టేశారు. ఇంకా వాడిని కాపాడటానికి వచ్చిన ఫ్రెండ్స్ కూడా కుమ్మేశారు. బాబాయ్ అతని ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో బాగా వసూలు చేసుకుని వచ్చేశారు. నువ్వు చేసిన పనికి ఈ మాత్రం దెబ్బలు కూడా తగులుకుంటే రోడ్లో జనాలు నడవలేరురా. అందుకేరా మీ ఇంట్లో మీ అమ్మ నాన్న లేని టైం చూసి కుర్రాళ్ళందరినీ తీసుకొచ్చింది. ఇంకోసారి నీ తెలివి చూపించడానికి రోడ్డు ఎక్కావో కాళ్ళు నరికి పారేస్తాను. రండ్రా. ఇలా చూడరా, మేము హాస్టల్ నుంచి ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలున్నాయి చూడు, దానికే నిన్ను లేపేయాలి. వదిలే ఎలా చూస్తున్నాడో చూడు. అర్జున్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అర్జున్ని కలవటానికి వస్తున్న విషయం ఫాదర్ని అర్జున్కి చెప్పమని చెప్పారు. వాళ్ళని కలవటం ఇష్టం లేకే అర్జున్ వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటికి ఆ రాత్రి వెళ్ళిపోయాడు. ఇక వాడిని వెతికి ఏ ప్రయోజనం లేదు. వాడు రాత్రి వెళ్ళిపోయాడు. నాకు తెలిసినంతవరకు ఏంటంటే, మీరు అనవసరమైన రాజకీయాలతో పోగొట్టుకున్నది మీ మొదటి భార్య ప్రాణాల్ని. ఒంటరిగా ఉన్నప్పుడే కొడుకు గుర్తొస్తాడు. కారు ఓనర్ని ఇంటికెళ్ళి కొట్టినందుకు కేసైంది. జరిగిన విషయం మినిస్టర్ అయిన అనిల్ వాళ్ళ నాన్నకి చెప్తే ఒక ఇన్స్పెక్టర్ హెల్ప్ చేశారు. అప్పుడు దీని గురించి పోలీసులు అనిల్కి చెప్పిన విషయం మా ఆశల మీద నీళ్లు చల్లినట్టయింది. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆ అమ్మాయి ఈ ఫోన్ యూజ్ చేసింది. నువ్వే చూడు. ఈ ఫోన్ ఎవరికన్నా దొరికి ఈ ఫోటో బయటకు వచ్చుంటే, లైసెన్స్ లేకుండా బండి నడిపినందుకు, సెల్ఫీ తీసి ఆడుకున్నందుకు మొత్తం పబ్లిసిటీ అయింది. ఈ కేసులో అమ్మాయి ఇరుక్కుంది. ఇంకా చెప్పాలంటే ఇన్సూరెన్స్ రావడం శ్యామ్కి కష్టం. దురదృష్టం శ్యామ్ను వెతుక్కుంటూ వచ్చింది. అది వాడు కూడా మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాడు. హాస్టల్ నుంచి కొంతమంది వెళ్ళటం చూసి ఇకపైన నాతో పాటు ఎవరుంటారని చెప్పి బాధపడ్డాడు. కానీ మేము వాడి విషయంలో ఒకే నిర్ణయంతో ఉన్నాం. వీలైనంత వరకు మేము వాడిని అన్ని గుళ్లకు తీసుకెళ్లాం. మళ్లీ వాడిని పాత శ్యామ్లా మార్చడమే మా యొక్క లక్ష్యం. ఒక్కసారి వాడి చేయి కదిలిన తర్వాత ఇకపై ఇంకా ఏ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం వల్ల మళ్ళీ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇలా జరిగిన పేషెంట్స్కి యాక్షన్ తర్వాత ఒక్కొక్క రోజు ఇంపార్టెంటే. రోజులు వెళ్లే కొద్దీ మళ్ళీ బాగోతామా లేదా అని వాళ్ళు వాళ్ళ మనసుల్లోనే మదన పడుతుంటారు. మాకు బాధ కలిగించే విషయమే అప్పుడు డాక్టర్ మాతో చెప్పారు.